మనతో పాటు మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సుధా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అండి. ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరాహార దీక్ష ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్? ఆల్రెడీ మేము ఇప్పుడు నెల రోజుల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఎన్నో ధర్నాలు, ఎన్నో ర్యాలీలు, అదేవిధంగా సంతకాల సేకరణ కూడా కాలేజీలలో స్టూడెంట్స్ తో కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ లో ఎలాంటి చలనం రాలేదు. ఈ 48 అవర్స్ నిరాహార దీక్ష వల్ల కనీసము మరి ఆయనకి రేవంత్ రెడ్డికి బుద్ధైనా వచ్చి కదిలి వచ్చైనా విద్యార్థులకి న్యాయం జరుగుతుందనే దీనిలో దిశగా మేము ఈ రోజు నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఉన్నాయే ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడానికే సరిపోతలేదు, ఆన్ టైం జీతాలు ఇవ్వడమే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా కొట్లాడడం ద్వారా ఆలోచించి బడ్జెట్ ఏమైనా రిలీజ్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు నిధులు లేవు అన్నప్పుడు గవర్నమెంట్ గద్దెనెక్కి ఏదైతే మనము 1400 మంది స్టూడెంట్స్ ఆమరణ నిరాహార దీక్ష చేసి వాళ్ళు బలిదానం అయినప్పటికీ వాళ్ళ ఓట్లతోనే మనం ఈరోజు గద్దెను ఎక్కి కూర్చున్నాము. గత ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు స్టూడెంట్స్ తలుచుకుంటేనే మనకి తెలంగాణ సాధించుకోగలిగినాం. అలాంటి స్టూడెంట్స్ని మనము ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు బడ్జెట్ లేదు అన్నప్పుడు నువ్వు ఏం చూసి గద్దెనెక్కినవు, ఏం చూసి 6 గ్యారంటీలు ఇచ్చినవు? 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు నీకు ఇక్కడ బడ్జెట్ లేదని తెలియదా? ముందే ఆలోచించుకొని ఉండాలి కదా. అన్ని ఫ్రీ అని చెప్పేసి పబ్లిక్ తోని ఓట్లు వేయించుకున్నావు. ఈ రోజు మీరు గద్దె మీద కూర్చున్నారు. మరి అట్లా అంటే 400 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినావు, దేనికి పెట్టినవు? అదే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వము 2023 నుంచి బకాయి పెట్టింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళు కూడా అదే బకాయి పెట్టినారు. ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే హైకోర్టు ఒక జీవో పాస్ చేయడం జరిగినది. ఏదైతే 7 జీవోని క్యాన్సిల్ చేసి 9 జీవో తీసుకురావడం జరిగినది. ఆ 9 జీవోలో వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు కొత్త విద్యార్థులకు అంటే ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మేము మీ ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఉన్న స్టూడెంట్స్ల పరిస్థితి ఏంది? వాళ్ళు కట్టలేకనే కదా ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా సర్టిఫికేట్స్ కావాలి. ఆ సర్టిఫికేట్స్ యాజమాన్యము ఫీజు చెల్లిస్తేనే కదా సర్టిఫికేట్స్ ఇచ్చేది. మరి వాళ్ళ భవిష్యత్తుతోని మరి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మనం చూసుకుంటా ఉన్నాం, యువత అందరూ కూడా కదిలే రావడం జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ అందరూ మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. వాళ్ళ బాధలు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చైనా సరే వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోకుండా వాళ్ళని ముందు తరాలకి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళ భవిష్యత్తుని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈరోజు దీక్షకు పూనుకోవడం జరిగింది. మొన్న స్టూడెంట్స్ అందరు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ ఎక్కి నిరసన చేస్తుంటే పోలీసులు చిన్న పిల్లలు స్టూడెంట్స్ అని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసినారు. అసలు ఎట్లా చూడొచ్చు ఇది? విద్యార్థులని కూడా లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఢిల్లీలో జరిగిన దానికేమో ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడో జరిగిన తప్పుకు, ఏదో గవర్నమెంట్ చేసిన తప్పుకు సెంట్రల్ గవర్నమెంట్ని నిందించినారు. మరి ఇక్కడ జరుగుతున్న దానికి ఎవరిని నిందించాలి? అంటే ఇక్కడ గవర్నమెంట్ని నిందించాలి కదా. మరి అది రేవంత్ రెడ్డి వైఫల్యమే అవుతుంది కదా. మొన్నటికి మొన్న ఒక సభలో ఏమంటాడంటే స్టూడెంట్స్ని బెదిరిస్తా ఉన్నాడు. ఎట్లా అంటే మీరు ధర్నాలు చేస్తే మీకు రేపటి నాడు మీ మీద కేసులు పడితే మీకు ఉద్యోగాలు రావని. అంటే ఇదే ధర్నాలు చేసి కదా నువ్వు గవర్నమెంట్ని సాధించినావు. మరి అదే ఇదే ధర్నాలు చేసి కదా నువ్వు ఈరోజు గద్దె మీద కూర్చున్నావు. ఆ యువతని ఎందుకు నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నావు? అంటే చెప్పకనే చెప్తా ఉన్నాడు మీరెవరు ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేస్తే మీ పరిస్థితి ఇలా ఉంటుంది అని. కాబట్టి యువత కూడా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రతి మాట కూడా అబద్ధమే. ఫస్ట్ డే 1 నుంచి కూడా ఆయన అబద్ధమే చెప్తా ఉన్నాడు, అబద్ధపు హామీలు ఇస్తా ఉన్నాడు, దాన్ని తుంగలో దొక్కుతా ఉన్నాడు. రీసెంట్ గా ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఈ స్టూడెంట్స్ అంతా కూడా క్రిమినల్ వేస్ట్, కనీసం అప్లికేషన్ ఫామ్ అయినా నింపడం రాని వాళ్ళు కూడా నా మీద ఇది చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు? అదే ఎట్లా అంటే ఇప్పుడు కనీసం ఆయనకు కూడా వేరే కంట్రీస్కి వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాదని చెప్పేసి ఎంత ఎగతాళి చేస్తావు. అంటే నేను నేర్చుకుంటున్నానని నువ్వు ఒక సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి నీకే ఏమి రాదు, స్టూడెంట్స్ని నువ్వు అనడం ఎంతవరకు కరెక్ట్? స్టూడెంట్స్ అంతా తిరగబడితే నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు ఆ స్టూడెంట్స్ ఓట్లు వేస్తేనే కదా ఈరోజు నువ్వు సీఎం అయినావు. ఏమి తెలియను నేను నిన్నే తీసుకొచ్చి ఏమంటారు కదా సింహాసనం మీద సునకంని కూర్చోబెట్టినట్టుగా నిన్ను తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టినావు. ఈరోజు నువ్వు ఎక్కిరిస్తున్నావు స్టూడెంట్స్ అని చూసి. అదే స్టూడెంట్స్ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, ఆయనను గద్ద దించుతారు.